అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, సామెతలు నేను అమ్మమ్మ నుండి నేర్చుకున్నానని. సో ఈరోజు మా అమ్మమ్మని మీకు పరిచయం చేస్తున్నాను. తిన పేరే సత్తవ్వ అనమాట. సత్తవ్వ, మేము ఇంట్లో పని చేసుకునేసరికి ఊరికనే అసలు అలసిపోతూ ఉన్నావు. నువ్వు ఇప్పటికి ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉన్నావు? అసలు ఇప్పటికి నువ్వు 3 తరాల నుండి చూసుకుంటూ వస్తున్నావు కదా. సో అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? అప్పటి ఫుడ్కి ఇప్పటి ఫుడ్కి డిఫరెంట్ ఏంటి? అసలు మీ కాలానికి మా కాలానికి తేడా ఏంటి అమ్మమ్మ? ఏంటిదా, అప్పుడు కల్తీలేని నూనెలు కల్తీలేని బువ్వలు. ఇప్పుడు అంత మందే బుక్కుతారు. ఏ దానికి మందు లేని పంటలు లేవు. దినం ఇంత కరిగిపోతాండ్రు. రోగాలకు అంతా అలసత్తానికి అంతే. రోగాలు కూడుకొని బతుకుతారు జనాలు. మళ్ళీ ఉరుకులాటలు కొంత మనుషులకు. అప్పటికిప్పటికి మస్తు చేయడం. అప్పుడు కారం గడక తిన్నా సూపర్ ఉన్నాం మనుషులు. అప్పుడు ఏం తినేవాళ్ళు మీరు అప్పట్లో? మొక్కజొన్న గడక, మామిడికాయ తొక్కు, ఏదైనా కూర వండుకుంటూ తొక్కులు వేసుకుంటూ పెరుగు పోసుకుంటూ మంచిగా పెరుగు తీసుకొని తినుడు. గవి అన్ని తిండ్రు. దొరికింది ఆ బిడ్డ. అన్నమే దొరకలేదు కొంతమందికి. అన్నమే దొరకక పిల్లలకు పెట్టి ఊకుండేది కొంతమంది. ఏం చెప్తారు? ఇప్పుడు అన్నం ఎక్కువ అయింది, ఆశీర్వాదం ఎక్కువ అవుతుంది. ఏం లేదు. అప్పటికిప్పటికి తేడా అంటే మొత్తం 100కు 100 తేడా. ఇప్పటి బతుకులకు అప్పటి బతుకులకు. ఇక అంతకన్నా మిక్కిలి ఇక ఎప్పుడేం అవసరం లేదు. ఏ పంటకైనా గుప్పెడు మందు లేదో అడతలేదు. మందు తిండు. అప్పుడెక్కడి మందు ఎక్కడి? భూములు చప్పబడ్డట్టు మనుషులు కూడా చప్పబడిపోతారు. ఏం లేదు. ఇప్పుడు రాత్రే వానికి పెయి గుంజుతుంది, అమ్మ చేయి గుంజుతుంది అంటాడు. అప్పుడు పనులు ఎట్లా చేశాడు? గడ్డపారాలతో పనులు చేసేది, వ్యవసాయాలు చేసేది, నాగలతోటి మూటలు కొట్టేది, నీళ్ళు కట్టేది. 4 గంటల రాత్రి పోయేది ఆడిది మోగోడు. ఇప్పుడే కూడా పోతాడు. నా కాళ్ళకట్టకి ఎండ వచ్చేదాకా అంటాడు. ఇంకా పండుడే గీడికి వస్తుంది బావతో. ఎవరు నీడ కూర్చుండదు. కానీ మిషన్లలో బట్టలు ఎత్తే ఉతికి ఆరేసడానికి నొత్తానే చేయడు. అప్పుడు పుట్టాడు బట్టలు ఇంటి సాకిరంతా చేసుకునేది. ఇప్పుడే ఉంది. ఇప్పటికీ నా పనులు నేనే చేసుకుంటానా. గోలు దోముకున్నాడు, బట్టలు ఉతుకున్నాడు, అన్నీ నా పనులు నేనే అంట చేసుకున్నాను. అన్నీ నేనే చేసుకుంటాను. అంతే. అంతే. బస్సు ఎక్కితే బిడ్డలు ఎంతమంది, ఏ ఊరు, కొడుకులు ఎంతమంది అని అడిగేది. ఇప్పుడు ఎవరిని ఆడే కొట్టుకుంటాడు. చెల్లు పెద్ద చెల్లు ఇట్లా టిక్కు పక్క పండి కూర్చున్నా గదే చదువు, యువతల కూర్చున్నా గదే చదువు. అంటే సెల్లులు వచ్చినాక దీనివల్ల మంచి ఉందా చెడు ఉందా? దీనివల్ల టెక్నాలజీ పెరిగింది కదా. నేను చెప్తాను. దీనివల్ల సగం 3 వాళ్ళ మంది నయం అవుతారు. పెద్ద చెల్లు వల్ల అవుతారు. తప్పకుండా అవుతారు నా ఉద్దేశం. అంటే ఫోన్ వచ్చిన తర్వాత బంధాలకి దూరం అవుతున్నారంటారా? అద్దనుకుంటారు. బంధాలెక్కని బంధాలు లేవు, అనుబంధాలు లేవు, బంధాలు లేవు. ఎట్లా అది దాన్ని చూసుకుంటుండే ఆడు. అందులో పోతే స్వర్గలోకంలో పోయినట్టు ఆడిదానికైనా మోగోనికైనా. అంతే. అంతకు తప్ప ఏం లేదు. సంపాదించేది లేదు, బిల్డింగ్లు కట్టేది లేదు. ఇయే రోడ్డు మీద తిండి, ఇంటి విని పడక. అంతకు తప్ప ఏం లేదు. బాగా చెప్తూ ఉంటా కదా, మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక సామెత చెప్పవా? అయితే ఒక ఊళ్ళే ఒక ఆమె పూజకు పోతాంది. పూజకు పోతా అంటే ఆమె మధ్యలో టాయిలెట్ వచ్చింది. టాయిలెట్ వస్తే ఆ నీళ్లు, దేవునికి పోసే నీళ్లు పక్కకు పెట్టుకొని టాయిలెట్ వేయింది. వేయినాక ఏమైంది? అలా చినుకు పడ్డదో దేవుడికి మనకు తెలియదు. ఆ నీళ్లు ఉంటాయి లింగం మీద పోతా అంటే అన్ని రూపాయలే కూలి. రూపాయలు కూలినాక ఆమె ఏం చేసింది? ఇద్దరికి పోయి ఇంటికి పోయి ఇరుగును పొరుగును మరి రూపాయలు రాలే గిట్ల సంగతి అని ఆమె చెప్పింది. ఏంటి ఇంటి పక్కన వాళ్ళందరికీ చెప్పింది, ఇంటి అనుకోళ్ళకి ఇంటి ముంగటోళ్ళకి అందరికి చెప్పింది జరిగిందని. అయితే ఇది రూపాయలు తెచ్చుకున్నది, మనం ఎందుకు ఉండాలని ఉన్నోళ్ళు మొత్తం అదే పని చేస్తా అంటే అందరు బిల్డింగ్లు కట్టుకున్నారు, పెద్ద పెద్ద మేడలు కట్టుకున్నారు. అందరు అదే చేస్తా అంటే ఇద్దరు ఒక ముసలోళ్ళు బాపనోళ్ళు, అయ్యో ఏందయ్యో ఉన్నోళ్ళు ఉన్నట్టు బద్ద శర్మాతులు అవుతారు, మనం కూడా గుడికి పోవాలని అయినా భార్య అడిగింది. భార్య అడిగితే భర్త అన్నాడు, అద్దమ్మ మనకు ఆ నీతి అద్దు, ఆ డబ్బద్దు అంటే ఈ దీంతో పోరు పడలేక అయితే మనం ఈ ఊళ్ళోకి వెళ్ళిపోదాం అని ఇద్దరు వేయిండ్రు బయటికి. పోయిన వల్ల ఈ ఊరు మొత్తం తగలబడ్డది. అది ఎట్లా తగలబడ్డది అంటే వీళ్ళిద్దరు పుణ్యాత్తులు ఉండేపటికి ఆగింది. ఇన్ని రోజులు ఇక అది మొత్తం పాపత్తులు అయింది కదా. అందరు అదే పని చేసిన వాళ్ళు అయింది కాబట్టి ఊరు కాలిపోయింది.
ఓకే. యువతనికి భార్య భర్తలు వచ్చి ఏంది ఆ ఊరు అట్లా కాలిపోతుందని భార్య అడిగితే మనం ఉన్నాం కదా పుణ్యాస్త్రం, మనం బయటికి వెళ్ళిన వాళ్ళు ఊరు జరగబట్టి, అందుకే 100కి ఒక్కలన్నా మంచి వాళ్ళు ఉంటేనే ఊరు ఆగుతుంది. అందరు అదే చదువులో పోతే ఊరు గిట్లే కాలిపోద్ది అని చెప్పిండు భర్త భార్య. ఓకే. సో మా సత్తవ యొక్క జీవిత అనుభవాన్ని నేనైతే పాఠంలాగా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. ఒక మాటలో చెప్పాలంటే తను నాకు చాలా ఇన్స్పిరేషన్ చెప్పాలంటే. సో తన నుండి ప్రతిదీ నేనైతే నేర్చుకున్నాను. పద్ధతుల విషయంలో కానివ్వండి, పెళ్ళయ్యాక ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా సాకాలి, బ్యాలెన్స్ అప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రతిదీ తన నుండే నేర్చుకున్నాను. తన గురించి చెప్పాలంటే టైం అస్సలు సరిపోదనమాట. తన నుండి చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు. సో మీ ఇంట్లో కూడా ఇలాంటి పెద్దవాళ్ళు అవ్వలు ఉంటే వాళ్ళని కేర్లెస్ చేయకుండా వాళ్ళ జీవితం యొక్క అనుభవాన్ని మీరు తెలుసుకోండి, వాటిని పాఠంలాగా నేర్చుకోండి.